నమస్కారం రంగారెడ్డి జిల్లా వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఇరు ప్రాంతాల ప్రజలు సంయమనం పాటించాలి పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ సూచన కుత్బుల్లాపూర్ సర్కిల్ అయోధ్యనగర్ లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం వర్షాకాల వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న వైద్యులు పిసిసి మాజీ అధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో డిఎస్ పాత్ర కీలకమన్న నేతలు కుత్బుల్లాపూర్ సర్కిల్ సుచిత్ర చౌరస్తా వద్ద పూర్వ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ కు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కెఎం ప్రతాప్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఇరు ప్రాంతాల ప్రజలు సమన్వయం పాటించాలని డిఎస్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఇరు ప్రాంత ప్రజలు సంయమనం పాటించాలని పూర్వ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రులు భయపడాల్సిన అవసరం లేదని, వారు కూడా తెలంగాణ ప్రజలుగానే గుర్తింపబడతారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో కార్యకర్తలు నూతన ఉత్సాహంతో కనబడుతున్నారని అన్నారు. సరి అయిన సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సరి అయిన నిర్ణయం తీసుకుందని అన్నారు. ఇరు ప్రాంత ప్రజలకు సమన్యాయం జరిగే విధంగానే రాష్ట్ర విభజన ప్రక్రియ సాగుతోందని డిఎస్ పేర్కొన్నారు. ఈ మేరకు బోయిన్పల్లి నుండి సుచిత్ర చౌరస్తా వరకు కాంగ్రెస్ కార్యకర్తలు డిసిసి అధ్యక్షుడు కెఎం ప్రతాప్ ఆధ్వర్యంలో డి శ్రీనివాస్ కు డప్పు చప్పుళ్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఘన స్వాగతం పలికారు. తీసుకొని ఒక చరిత్రాత్మక నిర్ణయం ద్వారా 50 సంవత్సరాలకు పైగా తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు పార్టీ పరంగా కానీ యూపీఏ పరంగా కానీ ఒక నిర్ణయం తీసుకున్న ఉత్సాహంతో మరి ఇక్కడ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరి కెఎం ప్రతాప్ పిసిసి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యాన ఇక్కడ స్వాగతం పలికి మీ యొక్క ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని మన నాయకురాలు సోనియా గాంధీ గారి పట్ల ఉన్న అభిమానాన్ని విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నందుకు నేను అందరూ కూడా మీ అందరి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీటీవీ న్యూస్ కొంపల్లి. తెలంగాణ ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందని డిసిసి అధ్యక్షుడు కెఎం ప్రతాప్ పేర్కొన్నారు. ఇరు ప్రాంతాలకు సమాన న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నిరూపిస్తూ ఆనాడు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని డిసిసి అధ్యక్షుడు కెఎం ప్రతాప్ అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ సర్కిల్ సుచిత్ర చౌరస్తా వద్ద పూర్వ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ కు స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం కెఎం ప్రతాప్ మీడియాతో మాట్లాడారు. ఎవరు ఎన్ని రకాలుగా ఆరోపణలు చేసినా కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేమీ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం సున్నితమైన అంశం అయినందుననే ప్రత్యేక ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయ్యేందుకు ఇంత సమయం పట్టిందని అన్నారు. ఆనాడు తెలంగాణ తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అని ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని అన్నారు. మాట తప్పని మడమ తిప్పని పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ అనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. నాయకత్వంలో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చేది మేమే తెచ్చేది మేమే నాడు ఆయన ప్రతిపక్షాలన్నీ కూడా ఎగతాళి చేసి మా పైన రాళ్ళు కూడా వేసిన రోజులు ఉన్నాయి. మరి ఈరోజు పూలతో స్వాగతం పలికి కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది, చేసి చూపిస్తుంది. కాబట్టి ఈనాడు విచిత్రకరం ఏంటంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉండి సీమాంధ్రలో ఉన్నటువంటి అరుణ్ కుమార్ కానీ మరి నాకు అర్థం కావట్లేదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రత్యేక తెలంగాణ అంశం ఎత్తినప్పుడు కళ్ళుండి గుడ్డు వాడైందా, చెవిటి వాడైందా? అదే రకంగా ఉభయ పార్లమెంట్ సభ్యులు ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించినప్పుడు చెవిటి వాడైందా? ఇది గమనించాలి. సోనియా గాంధీ గారు ఏ తప్పు చేయలేదు, అందరి యొక్క భావాలు తీసుకొని. మీటీవీ న్యూస్ కొంపల్లి. కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ మలేరియా విభాగం ఆధ్వర్యంలో అయోధ్యనగర్ లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానికుల నుండి అనూహ్య స్పందన లభించిందని నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేశారు.
కుత్బుల్లాపూర్ సర్కిల్ అయోధ్య నగర్ లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మలేరియా విభాగం అధిపతి నవీన్ మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల కారణంగా అనేక జబ్బులు వస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రజలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్నారని ఆయన తెలిపారు. మెడికల్ క్యాంప్, స్పెషల్ డ్రైవ్ క్యాంప్ చేస్తుంది. ఈ క్యాంపులన్నీ కూడా స్లమ్లో జరుగుతున్నాయి. ప్రతి సర్కిల్లో ఉన్నటువంటి ఈచ్ డివిజన్లో ఒక సర్కిల్ ఐడెంటిఫై చేసి హై రిస్క్ ఏరియాలలో డాక్టర్స్ వారి ద్వారా మన ట్రీట్మెంట్ ప్లస్ మా జిహెచ్ఎంసీ వాళ్ళు ప్రివెంటివ్ యాక్టివిటీ చేసుకుంటూ ఇంటింటికి వెళ్ళి రోజు అంటే ఎవరికి జ్వరాలతో ఉన్నారో వాళ్ళని రమ్మని చెప్తున్నాము. ఈ సందర్భంగా ముఖ్యంగా చూసే ఏంటంటే వాటర్ బోర్న్ అండ్ వెక్టర్ బోర్న్ అంటే నీటి వల్ల వచ్చే జంతువులు అంటే అతిసారి అది దానికి సంబంధించింది. అదేవిధంగా మలేరియా డెంగ్యూ సంబంధించిన ఏమంటే వాళ్ళకి సంబంధించిన రక్త పరీక్షలు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మీటీవీ న్యూస్ అయోధ్యనగర్. ఇచ్చిన మాటకు కట్టుబడి అధిష్టానం తెలంగాణ రాష్ట్రం ప్రకటించిందని పీసీసీ మాజీ అధ్యక్షులు ఎమ్మెల్యే డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. నిజామాబాద్ వెళ్తున్న ఆయనకు మేడ్చల్లో పలువురు నేతలు ఘనస్వాగతం పలికి సన్మానించారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ తోనే సాధ్యమని నిరూపితమైందని పీసీసీ మాజీ అధ్యక్షులు ఎమ్మెల్సీ డి శ్రీనివాస్ పేర్కొన్నారు. నిజామాబాద్ కు వెళ్తున్న ఆయనకు మేడ్చల్లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బాల మల్లేష్ ముదిరాజులు ఘన స్వాగతం పలికారు. అనంతరం టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున స్వామితో పాటు పలువురు నేతలు డిఎస్ ను పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వరదారెడ్డి, బాల మల్లేష్ ముదిరాజ్, నాయకులు సుధాకర్ రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు డి శ్రీనివాస్ ఎంతగానో శ్రమించారన్నారు. మన పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెస్తుందని అందరం అభినందించదగిన విషయము. కావున మన డి శ్రీనివాస్ గారు నిజామాబాద్ వెళ్తున్నందుకు ఘనస్వాగతం పలుకుతున్నాం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి తెలంగాణకు అనుకూలంగా ఉన్నది. తెలంగాణ ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే. అనంతరం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాకెట్ మల్లేష్, మాజీ సర్పంచ్ మురళీధర్ గుప్తాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు డిఎస్ పాత్ర ఎంతో కీలకమని, ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చినందుకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మన మాజీ పిసిసి అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రం నుంచి ఏర్పడే రాష్ట్రం నుంచి ముఖ్య నేత మిస్టర్ డి శ్రీనివాస్ గారికి మేడ్చల్ పట్టణ మండల ప్రజల తరఫున స్వాగతం తెలుపుతున్నాము. తెలుపుతూ సోనియా గాంధీ గారు తెలంగాణ సాగని చెప్పిన ముందుగా ఫస్ట్ సారి మా నిజామాబాద్ డి శ్రీనివాస్ గారు వెళ్తుండ్రు. ఆయన కూడా స్వాగతం తెలుపుతూ ఇక్కడ ఏర్పాటు చేసిన ఇద్దరు అధ్యక్షులకు, మున్సిపల్ అధ్యక్షునికి, మండల అధ్యక్షునికి నా హృదయపూర్వక నమస్తే తెలుపుతూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రూరల్ సెల్ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు గౌడవెల్లి బాలరెడ్డి, వేముల శ్రీనివాస్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, కొండల్ రెడ్డి, లక్ష్మీ నరసింహ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. మీటీవీ న్యూస్ మేడ్చల్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఓ సామన్నా జై రాగాగు. ఏం లేదే, పొద్దుగల టీవీ చూసినావేమోని అడుగుదామని పిలిచిన్నే. చూసినే నాగన్నా, యాసంగి పంటలకు సబ్సిడీ ఇస్తామని రైతు నేస్తం కార్యక్రమంలో చెప్పిండ్రు, విన్నావా? మంచి వార్త చెప్పినావన్నా. అది సరే గాని మన శుభోదయ కమ్యూనికేషన్ వాళ్ళు ఏవో డిజిటల్ సెటప్ బాక్సులు తెచ్చిరట, గా సంగతి ఏమన్నా నీకు తెలిసేనాయే? అవునే అన్న, మన భారత ప్రభుత్వం ఆదేశానుసారం ప్రపంచంలో డిజిటలైజేషన్ ను ప్రవేశపెట్టిండ్రంట. 100 నుండి 1000 ఛానళ్ల దాకా చూడొచ్చట, ఇన్నవా? గట్లనా? గట్లయితే టీవీ మీద సుక్కలు గా నడమల అవంతరాలు ఉన్నాయన్నమాట. అంతేకాదే ఈ సెటాప్ బాక్సులతోని మస్తుగా లాభాలున్నాయి. మన తెలుగు ఛానలే కాకుండా హిందీ, ఇంగ్లీషు, ఇతర ప్రపంచంలోకెళ్ళి అన్ని భాషల ఛానళ్లు అన్నా చూడొచ్చని తెలుసా? అరే గిదేదో మంచి ఆలోచనే ఉంది. సరేగాని గీ సెటప్ బాక్స్ లో దగ్గర దొరికితే మన స్థానిక శుభోదయ ఆపరేటర్ దగ్గర గాని, స్థానిక రిపోర్టర్ దగ్గర గాని దొరికితే
మన పేరు మీద ఒక కోడ్ నెంబర్ కూడా ఇస్తారట. జల్దిరా మీరు కూడా మీ టీవీలన్నిటికీ సెటప్ బాక్సులు పిడియించుకోండి. నిమ్మలంగా టీవీ ప్రసారాలు చూడండి. మీరు మీ టీవీకి డిజిటల్ సెటప్ బాక్స్ ఏర్పాటు చేసుకున్నారా? లేకుంటే ఈ రోజే సెటప్ బాక్స్ కోసం మీ కేబుల్ ఆపరేటర్ను సంప్రదించండి. మరిన్ని వివరాలకు శుభోదయ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోన్ నంబర్ 9866944451. వెల్కమ్ బ్యాక్. తమ గ్రామంలోని సమస్యలను తీర్చాలంటూ షామీర్పేట మండలం నారాయణపూర్ సర్పంచ్ ఎమ్మెల్యే కేఎల్ఆర్ ను కలిశారు. విధులు మంజూరు చేసి గ్రామంలోని సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తమ గ్రామంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటూ షామీర్పేట మండలం నారాయణపూర్ నూతన సర్పంచ్ భాగ్యలక్ష్మి ఎమ్మెల్యే కేఎల్ఆర్ ను కలిశారు. గ్రామంలో నెలకొన్న పారిశుద్ధ్యం, రహదారుల సమస్యలను పారద్రోలేందుకు నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కోరారు. గ్రామ పంచాయతీ ఆఫీస్, మంచినీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ఇవి ఉన్న సమస్యలు మేము సార్ దృష్టికి తీసుకెళ్ళాము. ఈ సమస్యలన్నీ తను తీరుస్తానని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే కేఎల్ఆర్ మాట్లాడుతూ తెలంగాణ విషయంలో మంత్రులు అధిష్టానం తలామునుకలై ఉన్నందున భారీ మొత్తంలో నిధులు మంజూరు చేయడం కుదరదని, గ్రామంలోని చిన్న చిన్న సమస్యలు వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీనిచ్చారు. వలన మా కాంగ్రెస్ పార్టీయే రిజర్వేషన్ ఇవ్వటం వల్ల వీళ్ళందరూ మహిళా సోదరిమణులు సర్పంచ్లు అయినరు. వీళ్ళందరూ మా బంగారు తల్లులు. వీళ్ళు గెలవటానికి ఏదైతే గ్రామాలలో గల్లీలలో ఏమేమైతే మాటిచ్చిండ్రో అవన్నీ నిలబెట్టుకోవాలనే తపన, కోరిక వాళ్ళకు ఉంటుంది. కనుక తప్పకుండా వాళ్ళు ఏమేమి మాట ఇచ్చారో ఆ వెంటనేటికి మేము ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడే వీళ్ళని ఆదరణ దొరుకుతుందని మాకు తెలుసు. మీటీవీ న్యూస్, షామీర్పేట్. తెలంగాణ ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అన్న కాంగ్రెస్ మాటను నిలబెట్టుకుందని ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ అంశంపై కేంద్రం వెనక్కి తగ్గబోదని, తెలంగాణ ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని ఆయన షామీర్పేటలో వెల్లడించారు. తెలంగాణ ఆపటము అయిపోయినాక వెనకకు మళ్ళా తీయటం అనేది జరగదు. మీకు అనుమానాలేంటి? ఆ అనుమానాలకు నివృత్తి చేయటము. 2, బ్రహ్మాండమైన ఇంకొక క్యాపిటల్ కట్టుకోవటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో క్యాపిటల్ సిటీలు కట్టడం. 2, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీసు, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీసు, వాటన్నిటి కూడా ఈ ప్రాంతంలో ఉన్న ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నాయో ఆ అన్ని ఇండస్ట్రీస్ 2వ బ్రాంచ్ అక్కడ వస్తుంది. ఇక్కడ ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయో అక్కడ అన్ని ఫ్యాక్టరీలు వస్తాయి. ఇక్కడ ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో అక్కడ వస్తాయి. ఇక్కడ ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో అక్కడ ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు వస్తాయి. కనుక దీన్ని ఏ ప్రజానాయకులు కూడా రెచ్చిపోయేటట్టు మాట్లాడకుండా అన్ని ఏవి జరుగుతాయో వాటి అన్నిటినీ ప్రజలకు తెలియజేసి ప్రశాంతత వాతావరణాన్ని క్రియేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ ప్రాంత నాయకులైనా ఆ ప్రాంత నాయకులైనా నిజాలు ప్రజలకు చెప్పండి. అబద్ధాలతో రెచ్చగొట్టకండి. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టకండి. తెలుగు జాతి ఈ ప్రపంచానికే ఆదర్శ జాతిగా గుర్తుండేట్టుగా మనం నిలబడదాం. షామీర్పేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ శ్యామల ఎమ్మెల్యే కేఎల్ఆర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పై ఉన్న నమ్మకంతోనే కాంగ్రెస్ లో చేరికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. షామీర్పేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి నూతన సర్పంచ్ గా ఎన్నికైన శ్యామల ఎమ్మెల్యే కేఎల్ఆర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే మరలా కాంగ్రెస్ ని అధికారంలోకి తెస్తాయన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వినూత్న పథకాలకు శ్రీకారం చుడుతుందన్నారు. ఎమ్మెల్యే గారితో కలిసి పనిచేస్తేనే వీలుపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు లక్ష్మాపూర్ చెందిన అమ్మ, సర్పంచ్ అమ్మ మరియు అంకిరెడ్డిపల్లె గ్రామంలో ఇండిపెండెంట్గా గెలిచిన సర్పంచ్ అమ్మలు ఇద్దరు కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అయినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున, కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున వాళ్ళకు స్వాగతం పలుకుతున్నాం. దానికి నేను లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. పూర్తి సహకారం ఉంటుందనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ నుండి పూర్తి మద్దతు నాకు ఉండాలి. నేను కొన్ని విభేదాలు వచ్చినా కూడా నేను ఈ పార్టీలో చేరి ఇప్పుడు నేను వాళ్ళకి ధీటుగా నేను పని చేసి చూపించాలంటే సార్ సహకారం కంపల్సరీ ఉండాలా. సారు అన్ని విధాలుగా మాకు కోఆపరేషన్ చేస్తే సార్ సహకారంతో నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నాను. మీటీవీ న్యూస్, షామీర్పేట్.
తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజలు కృత్రిమ ఉద్యమాలు చేపడుతూ తిరిగి రాష్ట్ర ఏర్పాటుకు అడ్డు తగులుతున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున స్వామి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం నేటిది కాదని దశాబ్దాల నుండి ఉద్యమం కొనసాగుతుందని మేడ్చల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. సీమాంధ్ర నేతలు ఢిల్లీలో లాబింగ్లు చేస్తూ తెలంగాణకు అడ్డు తగులుతున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున స్వామి, మేడ్చల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షులు భాస్కర్ యాదవ్, మేడ్చల్ నగర పంచాయతీ టీఆర్ఎస్ అధ్యక్షులు విష్ణుచార్యులు ఆరోపించారు. మేడ్చల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన నేపథ్యంలో సీమాంధ్ర మంత్రులు కొత్త నాటకాలకు తెరలేపుతూ కృత్రిమ ఉద్యమం చేపడుతున్నారని మండిపడ్డారు. సీమాంధ్రుల ఒత్తిళ్లకు తలగ్గకుండా కేంద్రం వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. ఆంధ్ర నాయకులు తెలంగాణకు చెందిన వారు గాని అదే రకంగా కాంగ్రెస్ చెందిన వారు గాని తెలంగాణను అడ్డుకోవాలని చెప్పి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు సోనియా గాంధీ నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి హెడ్డింగ్ పేపర్ ద్వారా ప్రజలకు తెలియజేసింది ఏంటంటే ఒక సీమాంధ్ర ప్రజలకు ఉన్నటువంటి కష్టనష్టాలు ఏంటో ఆంటోనీ కమిటీకి తెలియజేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత ఈరోజు శ్రీమాంధ్ర నాయకులు మరి కుట్రలు పండి ఈ రాష్ట్రాన్ని ఇవ్వకుండా హైదరాబాదుని కేంద్రపాలితం చేయాలని ఈరోజు దొంగ నాటకాలు ఆడుకుంటూ మరి దొంగ దీక్షలు చేసుకుంటూ ఈరోజు సీమాంధ్ర నాయకులు చేస్తా ఉన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీటీవీ న్యూస్, మేడ్చల్. సూరారం కట్టమైసమ్మ ఆలయంలో భక్తులు అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. సంపత్ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు మన్నే ముత్యం ఆధ్వర్యంలో సాయిబాబా నగర్ నుండి సూరారం ఆలయం వరకు భారీ ఊరేగింపుతో అమ్మవారికి తొట్టెలను సమర్పించారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ సూరారం డివిజన్ సాయిబాబా నగర్ నుండి సంపత్ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూరారం కట్టమైసమ్మ అమ్మవారికి తొట్టెలను సమర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు మన్నె ముత్యాలు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి అమ్మవారికి లారీ యజమానులు బోనాలు తొట్టెలను సమర్పిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆశీర్వాదం వలన ఎటువంటి ఆటంకాలు జరగకుండా తమ వ్యాపారం కొనసాగుతుందని తెలిపారు. ఈ రోజు షాపూర్ నగర్ ఐడియా జీడిమాట నుంచి మా సంపద లారీ అసోసియేషన్ గత కొన్ని 30 సంవత్సరాల నుంచి ఈ అసోసియేషన్ నడుస్తుంది. అప్పుడు ఈ సూరారం కట్టమైసమ్మ దేవత చిన్నగా ఓ గుడి ఉండి ఆ సంపద లారీ అసోసియేషన్లను అందరం ప్రతి శుక్రవారం చెరువులో నీళ్లు పెట్టుకొని బన్నం కడుక్కొని మంచిగా పూజ చేసుకొని పోతే మా బండ్లు మంచిగా నడుస్తుంది. ఒక వారం మేము మర్చిపోయి పూజ చేయకపోతే డ్రైవర్లకు కానీ ఇబ్బంది, సేటుకు కానీ ఇబ్బంది, బండ్లు నడవలేము. 30 సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క కట్టమైసమ్మకు ఆషాఢంలో బోనాలు చేయడం మాకు అనవద్దు. అదేవిధంగా అందరం కూడా ప్రతి ఒక్క లారీ ఓనర్ అనేటోడు ప్రతి ఒక్క ఓనర్ అనే వ్యక్తి ప్రతి సంవత్సరము మేము ఈ యొక్క బోనాలు జరుపుకుంటాము. మీటీవీ న్యూస్, సూరారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఇరు ప్రాంతాల ప్రజలు సంయమనం పాటించాలి. పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ సూచన. కుత్బుల్లాపూర్ సర్కిల్ అయోధ్య నగర్ లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. వర్షాకాల వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న వైద్యులు. పీసీసీ మాజీ అధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో డీఎస్ పాత్ర కీలకమన్న నేతలు. ఇవి రంగారెడ్డి జిల్లా వార్తలు. నమస్కారం.